ఇవాళ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ మోకాళ్ళ మార్పిడి అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు మనము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్సే కాదు, టైర్ 3 సిటీస్‌కి వెళ్ళినా గానీ మార్పిడి అయిపోతుంది. మొన్న ఒక ఆయన పాపులేషన్ ఆ ఊర్లో 1,00,000 మందో, 2,00,000 మందో ఉన్నారు. అక్కడ ఒక డాక్టర్ కలిసాడు, ఆర్థోపెడిక్ డాక్టర్. ఆయన ఆల్రెడీ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తున్నారంట. అంటే దిస్ ఈజ్ స్ప్రెడింగ్ వైల్డ్. ఎందుకు? ఒకటి తప్పదు. రెండోది ఏంటంటే, ఆ రిలీఫ్ తోటి అవగాహన బాగా వచ్చింది పేషెంట్‌కి. అంటే నష్టం కన్నా లాభము 100 రెట్లు ఎక్కువ ఉంది. సో అందరికీ ఏంటంటే ఇప్పుడు జీవన విధానం మారుతుంది. ఇప్పుడు మనం 4 అడుగులేసి బాత్రూమ్ దాకా వెళ్ళకపోతే ఆఖరి క్షణాల్లో ఎవరు చూస్తారు మనని? అదొక్క మాట గుర్తుపెట్టుకోండి. నేను అందరికీ అదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక వయసు వచ్చిందో మీరు వస్తారు మా దగ్గరికి. డాక్టర్ గారు మీరు చెప్పింది కరెక్టే, ఇప్పుడు చేసేయండి అంటారు. ఆ వయసు వచ్చేసరికి మీకేంటి చేసుకునే శక్తి, ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ ఫిట్నెస్ లేకపోతే మేము చెయ్యము. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ ఎలెక్టివ్ ఆపరేషన్. సో అందుకని నా సజెషను, తెలుగులో మనం ఉన్న సామెతలాగా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. మీ ఆరోగ్యం రీజనబుల్గా ఉన్నప్పుడు మీరు ఒకవేళ అవసరమని డాక్టర్ చెప్తే కళ్ళు మూసుకొని ఆపరేషన్ చేసుకోండి. ఇది చేసుకోవటం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వేసే కొత్త పద్ధతులతోటి ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ దాకా రావచ్చు. ఇప్పుడు మనము ఈ రికవరీ టైం చూద్దాము. దీంట్లో పలు రకాలు ఉన్నాయి. అంటే లోపలేసే పరికరాలు పలు రకాలు ఉన్నాయి. సింప్లెస్ట్ వేస్తే మనకి మోకాలు బెండింగ్ 90 డిగ్రీల దాకా వస్తుంది. హై ఫ్లెక్స్ అంటాం. అట్లాంటివి వేస్తే అంటే కంప్లీట్ బెండింగ్ వచ్చి కింద కూర్చోవచ్చు. అండ్ ఇంకా లేటెస్ట్ ఏంటంటే రోబో పద్ధతితో చేస్తే పెయిన్స్ చాలా చాలా తక్కువ ఉండి ఆల్మోస్ట్ నాకు 2 వారాల్లో కర్ర లేకుండా నడుచుకుంటూ వస్తున్నారు. 3 గంటల్లో నడుస్తున్నారు. 2 వారాల్లో ఆల్మోస్ట్ ఫుల్ బెండింగ్. 6 వారాలకి నేల మీద కూర్చుంటున్నారు. అంత బ్యూటిఫుల్, చాలా డిఫరెన్స్ ఉంది. సో అందుకే నా సజెషను, ఆ డిఫరెన్స్ రోబోకి నాన్ రోబోకి మీరు మినిమల్ డిఫరెన్స్ ఉంటుంది. పెట్టుకోగలిగితే కళ్ళు మూసుకొని రోబోటిక్ చేయించుకోండి. సో నెక్స్ట్ మనం చూడాల్సిన రికవరీ టైం. ఇప్పుడు యూజువల్లీ మేమేం చేస్తామంటే ఆపరేషన్ అయిన తర్వాత 3 లేదా 4 గంటల్లో మీకు బ్లాక్ అని ఇచ్చి అక్కడే థియేటర్లోనే నడిపిస్తాము. రికవరీ ప్రేయర్స్ అంటాము. అక్కడ నడిపించిన తర్వాత రూమ్ షిఫ్ట్ చేసి ఆ రోజు రెస్ట్. నెక్స్ట్ డే మినిమం 2 సార్లు నడవాలి వాకర్ పట్టుకొని. దానికి ఫిజియోథెరపిస్ట్ వస్తారు. దాని తర్వాత రోజు 2 రోజులు నడవటము 2 సార్లు. దాని తర్వాత వాష్రూమ్ వెళ్ళి రావటం ఇవన్నీ నేర్పిస్తాము. దాని తర్వాత రోజు పొద్దున్నే కొద్దిగా నడవటము, మెట్లు ఎక్కడం, కారులో ఇంటికి వెళ్ళిపోవడం. సో బేసికల్లీ మీరు హాస్పిటల్లో 3 రాత్రులు ఉంటారు. అండ్ ఇంకా రికవరీ బాగుందంటే 2 రాత్రులు కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కామన్గా మేము చేసేది ఏంటంటే ఎక్సర్సైజెస్. డే 1 నుంచి ఫిజియోథెరపీని పెట్టుకోండి. మినిమం ఒక నెల రోజులు అవసరం. ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం, మళ్ళీ అది కూడా నో ఫిజియోథెరపీ రిక్వైర్డ్. అది అనవసరం. ఫిజియోథెరపీ అనేది పార్ట్. మీకు ఫిజియో నొప్పులు తక్కువ కావాలంటే రోబోటిక్ చేసుకోండి. అంతేగాని కొన్ని అడ్వర్టైజ్మెంట్లో అసలు ఫిజియోథెరపీ అవసరం లేదంటారు. వాళ్ళు ఏం లేదు, ఇట్ ఈస్ ఏ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్. ఇంకొకటి ఏంటి, సరే ఫిజియోథెరపీ చేసుకోము, వదిలేసాము, ఏమవుద్ది నష్టం మీకు? అసలు మనకేంటి, ఆపరేషన్ చేసుకుంటే కాలు స్ట్రైట్గా మొత్తం మడవగలగాలి. అంటే ముందు ఆల్మోస్ట్ మీకు మోకాలు ఎంత బాగా మడిచి కూర్చున్నా ఆ విధంగా రాగలగాలి. రానప్పుడు ఆపరేషన్ ఎందుకు? ఫెయిల్యూర్ కదా. సో అందుకని ఫిజియోథెరపీ ఈజ్ మస్ట్ ఫర్ 1 మంత్. అండ్ తర్వాత ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ డిజైన్స్లో ఏ డిజైన్ వేసుకోవాలి అది మన స్తోమత బట్టి. సింప్లెస్ట్ ఉంటాయి. క్రోమియం అని ఉంది. దాని తర్వాత గోల్డ్ కోటెడ్, దాన్ని టైటానియం అంటాము. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆక్సీనియం. ఈ రకరకాలు ఉన్నాయి. మన స్తోమత బట్టి వేసుకోవటము. అండ్ హై ఫ్లెక్స్ డిజైన్ అయితే బెండింగ్ బాగా వస్తుంది. సో ఈ 1 మంత్ ఫిజియోథెరపీ అయిన తర్వాత మీరు ఇంట్లో పనులు చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా నడుచుకుంటారు అదంతా. దాని తర్వాత ఆపరేషన్ అయిన 2 నెలలకి బయట తిరగడము, షాపింగ్ చేయడం అవి చేసుకోవచ్చు. 3 నెలలకి అమెరికా పోయి రావచ్చు. అంటే అంత బాగా 3 నెలలకి అసలు ఆల్మోస్ట్ మర్చిపోతారు మీకు ఉందని కూడా. సో ఇది రికవరీ పీరియడ్. తర్వాత కామన్గా ఇంకో క్వశ్చన్ వస్తుంటుంది, 2 కలిపి చేసుకోవాలి. నా సజెషన్ తొందర లేదు. ఫస్ట్ ఒకటి చేసుకోండి, మంచిగా సెట్ కానివ్వండి. దాని తర్వాత రెండోది చేసుకుంటే మీకు ఈజీ అవుతుంటుంది.